రామాయణం అంటే కేవలం రాముడి విజయం మాత్రమే కాదు, ఆ విజయం వెనుకున్న ఎన్నో అద్భుత త్యాగాల సమాహారం. అన్న కోసం అడవికి వెళ్లిన లక్ష్మణుడు 14 ఏళ్ల పాటు కనురెప్ప వేయకుండా కాపలా కాశాడని మనకి తెలుసు. కానీ ఆ నిద్ర ఏమైంది? అసలు లక్ష్మణుడు నిద్రపోకుండా ఎలా ఉండగలిగాడు? దీని వెనుకున్న నిద్రాదేవి వరమేంటి? ఊర్మిళ చేసిన త్యాగం ఎలాంటిది? ఈరోజు వీడియోలో ఈ అద్భుత రహస్యాన్ని తెలుసుకుందాం. వనవాసం మొదటి రాత్రి రాముడు సీతమ్మ నిద్రపోతుంటే విల్లు పట్టుకుని కాపలా కాస్తున్నాడు లక్ష్మణుడు. అప్పుడే అతని ముందు ప్రత్యక్షమైంది నిద్రాదేవి. లక్ష్మణ, ప్రకృతి ధర్మం ప్రకారం నీవు నిద్రపోవాల్సిందే అంది. కానీ లక్ష్మణుడు ఏమన్నాడో తెలుసా? చతుర్దశ సమా సీత రాఘవేన వనే వసేత్ తావత్ నిద్రాం గచ్చేయాం రక్షన్ పాదవ్ తయోర్మమ. అంటే నా అన్న వదినుల సేవలో ఉన్న నాకు నిద్ర వద్దు, 14 ఏళ్ల పాటు నేను మేలుకునే ఉండాలి అని కోరుకున్నాడు. అప్పుడు నిద్రాదేవి ఒక ప్రశ్న వేసింది, మరి నీ వాటా నిద్రను ఎవరికి ఇవ్వాలి అని. దానికి లక్ష్మణుడు తడబడకుండా తన భార్య ఊర్మిళ పేరు చెప్పాడు. అక్కడ అయోధ్యలో భర్త బాటలో నడవాలని తప్పించే ఊర్మిళ లక్ష్మణుని నిద్ర కూడా స్వీకరించింది. భర్త ఇక్కడ జాగరణ చేస్తుంటే అక్కడ ఊర్మిళ 14 ఏళ్ల పాటు నిద్రావస్థలో ఉండిపోయింది. అందుకే వాల్మీకి రామాయణంలో లక్ష్మణుణ్ణి అనిద్రహ అంటే నిద్రలేనివాడు అని పిలిచారు. అయితే ఈ 14 ఏళ్ళు నిద్రకి ఒక ముగింపు ఉంది. యుద్ధకాండలో ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్తి అస్త్రం తగిలినప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అది కేవలం అస్త్రం మహిమే కాదు, 14 ఏళ్లుగా దాచుకున్న నిద్ర ఒక్కసారిగా లక్ష్మణుణ్ణి ఆవహించడం వల్ల జరిగిన లీల. అందుకే హనుమంతుడు సంజీవిని తెచ్చే వరకు ఆ నిద్ర కొనసాగింది. లక్ష్మణుని భక్తి, ఊర్మిళాదేవి త్యాగం, ఈ రెండూ కలిస్తేనే రాముడి విజయం సంపూర్ణమైంది. లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం. విష్ణువు మేలుకుని ఉన్నంతకాలం శేషుడు నిద్రపోడు అనేది ఆధ్యాత్మిక సత్యం. చూసారుగా, ఈ త్యాగమయ గాథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.